తస్మై శ్రీ గురవే నమః. క్షరాక్షరోపాధిరహిత సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక శ్రీ అమలానంద వెంకట స్వామి రెడ్డార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. దయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అంశాలను విచారిస్తున్నాము. ఇందులో భాగంగా ఇప్పుడు సాధన చతుష్టయ సంపదల గురించి విచారిస్తున్నాము. అందులో మొదటి భూమిక తీవ్ర మోక్షాపేక్ష ఉండాలని, దాన్నే వేదాంత పరిభాషలో ముముక్షత్వం అంటామని అందులో భాగంగా విచారించుకుంటున్నాము. అతి మంద మోక్షాపేక్ష, మంద మోక్షాపేక్ష, సాధారణ మోక్షాపేక్ష, తీవ్ర మోక్షాపేక్ష అని మోక్షాపేక్షలో కూడా మనం అనేక భాగాలను గురించి విచారిస్తూ ఇందులో మొదటిదైనటువంటి తీవ్ర మోక్షాపేక్ష ఉండాలని. ఎందుకంటే సృష్టిలో అన్నిటికీ ఇంతకాలం అని గ్యారెంటీ ఇస్తారు. ఈ దేహానికి ఎవరు గ్యారెంటీ ఇవ్వలేరు. కాబట్టి శరీరములో బుద్ధి మందగించక పూర్వమే, ఇంద్రియ పటుత్వం తగ్గిపోక పూర్వమే సద్గురువును చేరి యథార్థ బోధను తెలుసుకొని తరించి జన్మను సార్థకత చేసుకోవాలని మన పెద్దలు ఎన్నో కోణాలలో మనకు సెలవిచ్చారు. దాన్ని మనం పురస్కరించుకొని కేవలము మానవోపాధి దండుకోవడము, వండుకోవడము, పండుకోవడం అనే లేదా ధర్మ అర్థ కామములనే త్రివర్గాలకే వినియోగించకుండా వేదమాత చెప్పిన పురుషార్థాల్లో చివరిదైనటువంటి మోక్షాపేక్షను కలిగి సద్గురువును చేరి గురువుకు శాస్త్రోక్తంగా మనం తనుమన ధనములు దారపోసి గురువును అత్యంత విశ్వాసముతో, భక్తితో, గౌరవ స్థానములో పూజ్య భావనతో పూజిస్తూ మనం గురువు గారికి స్థానాంగ భావాత్మ సేవలు చేస్తూ ఈ బోధను వింటున్నాం. ఇంకా మనకు గురువాక్యమే శరణ్యం. గురువాక్యము, గురు బోధ మినహా మనలో మన యొక్క జనన మరణం అనే ఘోర సంసార బాధను పోగొట్టి నిర్మలత్వాన్ని ఇచ్చేది సృష్టిలో ఏదీ లేదు. దీన్ని మనం బాగా ఆలోచన చేసి తీవ్ర మోక్షాపేక్ష ఎలా ఉండాలి అనుకున్నప్పుడు మనం నిన్న విచారించాము. ఇల్లు కాలిపోతూ ఉంది, లోపల మనిషి ఉన్నాడు, దారి ఎక్కడా లేదు, వాకిలి వేయబడి ఉంది, బయట గడి పెట్టారు, లోపల నుంచి తీసుకునే అవకాశం లేదు. ఆయన ఎంత అపేక్ష బయటపడాలని పడతాడో, రెండవది దారి తప్పాడు, చీకటైపోతా ఉంది, గమ్యము చేరుకోలేకుండా ఉన్నాడు. అయ్యో గమ్యము చేరుకోవాలి, చీకటి పడక పూర్వమే అరణ్యము, దొంగలుంటారు, క్రూర మృగాలు ఉంటాయి, మరియు పాము మొదలైన క్రిమికీటకాలు ఉంటాయి. వీటి బారి నుంచి నేను ఎలా రక్షించుకోవాలని ఒకే ఆపేక్ష ఉంటుంది. ఇప్పుడు దొంగలు వెంబడించారు, ఆ దొంగల నుంచి ఎలా నేను తప్పించుకోవాలి అని చాలా ధనముండే మహనీయుడు అదే ఆపేక్షతో ఉంటాడు. ఈ మూడింటిని గురించి మనం విచారించాం. ఇంకా నాలుగవది ఉండాలి. మనము పోతూ ఉంటే కాల సర్పము వెంబడించింది. సర్పం అది భయంకరమైనటువంటిది. దాని కాటుకు మనం గురైతే ఎవరు రక్షించలేరు, ఏ మందు కాపాడలేరు. మనకు అప్పుడు ఏం ఆపేక్ష ఉంటుంది? మన చేతిలో ఏమి ఆయుధములు లేవు, ఒంటరిగా ఉన్నాము, ఈ సర్పం వెంబడించింది. అప్పుడు మనకి ఏమి కోరుకుంటుంది? అయ్యో విషపూరితమైన సర్పం ఇది, దీని బారి నుంచి నేను ఎలా రక్షింపబడాలి అని ఒకటే కోరుకుంటుంది. భార్య గాని, పిల్లలు గాని, ధనకనక వస్తు వాహనాలు కానీ, అధికార పదవులు కానీ ఏవి గుర్తురావు. అది ఒక్కటే, ఆ పాము నుంచి నేను రక్షింపబడాలి
ఎలా 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 అని ఏ విధంగా ఆపేక్ష ఉంటుందో అంత ఆపేక్ష ఉండాలి. ఇది ఉపమానం. ఉపమేయం ఏం చెప్పండి నాయన? సర్పం అంటే కాలం. మన కాలం కాటేసే చూస్తా ఉంది. 40, 50, 60 సంవత్సరాలు గడువు ఇచ్చినట్లు, ఆయన మర్చిపోయినట్లు, నేను శాశ్వతంగా ఉంటాననే భావనతో సమయం అంతా దుర్వినియోగం చేస్తూ మానవుడు ఈ కాలములో హరించబడక పూర్వమే నేననే అహంకారాన్ని హరింపజేసుకుని నిశ్చలమైనటువంటి నిర్వాసన రహిత స్థితిలో ఉండాలి అనే భావన లేకుండా మానవుడు పరిగెత్తున్నాడు. ఆయన ఎంత స్పీడ్ పోతే ఈ సర్పము కూడా అంత స్పీడు తన నీడ తనను ఎంబడించినట్లు ఇది ఎంబడిస్తాడు. తిరిగి చూస్తే ఆయుష్ చాలా అయిపోయింది. అన్ని సంపాదించుకోవచ్చు, కాలాన్ని ఎవరు సంపాదించలేదు. ధనము, ధాన్యము, భోగభాగ్యాలు అన్ని సంపాదించవచ్చు. అందుకే మనము చీకటి పడక పూర్వమే ఇంటిని సర్దుకోవాలన్నట్లు, గాలి ఉండే సమయంలోనే విత్తనాలు తూర్పెత్తాలి అన్నట్లు ఇప్పుడు మనము సర్దుబాటు చేసుకోవాలి. ఆయుష్ ఉండంగానే, బుద్ధి కుశలత ఉండంగానే, ఇంద్రియాలు మన మాట వింటూ ఉన్నప్పుడే గురువును చేరి యథార్థాన్ని తెలుసుకొని ఈ కాలంలో శేష జీవితం హాయిగా ఆనందంగా గడపాలి. మనం అన్ని కోణాలలో గురువు బోధ చెప్తాడు. ఆయన నీకు 50, 60 ఏళ్ళు వచ్చేసరికి బాధ్యతలన్నీ తీర్చుకో, రుణాలన్నీ తీర్చుకో, నువ్వు ధనము కూడా అంతో ఎంతో క్యాష్ లో ఉండాలి, అప్పులు ఉండకూడదు. ఆయన ఎన్నో కోణాలలో గురువు మనకు బోధ చెప్తాడు. ఒక కోణంలోనే కాదు, ఇంట్లోనే చతుర్విధ ఆశ్రమ ధర్మాలు పాటించమంటాడు. బ్రహ్మచర్యము, గురువు దగ్గర నువ్వు బ్రహ్మం అంటే ఏమో, పరిపూర్ణ పరబ్రహ్మం అంటే ఏమో రెండు విచారించావు, రెండు తెలుసుకున్నావు. వాళ్ళందరికీ పొంగిపోలేదు కదా. బ్రహ్మం అంటే ఏమో తెలుసుకొని ఆ తరువాత గృహంలోనే ఉంటూ గృహస్థాశ్రమ ధర్మాలు పాటిస్తూ మన ధర్మాలన్నీ సవ్యంగా, సరళంగా, దివ్యంగా, భవ్యంగా, సర్వజన సమ్మతిగా నడుపుతూ ఎక్కడా లోటు లేకుండా తల్లి ధర్మము, తండ్రి ధర్మము, భార్య ధర్మము లేదా భర్త ధర్మము, పిల్లల ధర్మము, అవ్వాతాతల ధర్మము, అత్తమామల ధర్మము, మరియు వ్యక్తిగతంగా చేసే కర్మ ధర్మము, సంఘ ధర్మము, కుటుంబ ధర్మము అన్ని బాగా నిర్వహిస్తూ పిల్లలను పెంచి పెద్ద చేసి వారికి వివాహాలు అయిన తరువాత వాళ్ళ బాధ్యతలు వాళ్లకు అప్పచెప్పి ఇంట్లోనే మనము వాళ్ళు పెట్టింది తిని సద్గ్రంథ పఠనము, సత్పురుషుల సాంగత్యము చేస్తూ సద్గురువుల బోధలు వింటూ ముందు తెలుసుకున్నది మరుపులేక రాకుండా, ముందు వివాహము కాక పూర్వము నువ్వు లేదా ఉపదేశము తీసుకున్నప్పుడు ఏ బ్రహ్మమును గురించి విచారించావో దాన్ని మరవకుండా, అలాగే పరిపూర్ణ పరబ్రహ్మమే సర్వత్రా నిండి ఉంది, మురుగుచు సందు లేకుండా అనేది మరవకుండా ఇంట్లో వాళ్ళు అడిగితేనే సలహాలు ఇవ్వాలి. ఆ తరువాత ఇంకా నాకు సలహాలు కూడా నేను ఇవ్వన్నాయన, ఈ ప్రపంచ సంఘం అనే విషయాలంపట నాకొద్దని, నువ్వేం బట్టలు వేసుకుంటావు ఏమో, భావములోనే సన్యాసి అయిపోవాల. ఇంట్లోనే అందరి ప్రేమను చూరగొంటూ అందరినీ ప్రేమిస్తూ అహంకారం అనేది ఎక్కడా లేకుండా భావ సన్యాసము కావాలి. వస్త్ర సన్యాసం ఎవరైనా అవుతారు. 4-5 మీటర్లు బట్ట తీసుకొని కుట్టిస్తే నిమిషాల్లోనే అయిపోతారు సన్యాసి. భావములో కావాలి కదా. భావములో ఎవరైతే వారే నిజ సన్యాసులు, భావములో కాకపోతే వాళ్ళు సన్నాసులు. వస్త్రాలు ఏమో వేసుకున్నారు కానీ భావములో అన్ని భావాలు, లంపటలు, ఆశలు, కోరికలు ఉన్నాయి. వాళ్ళు ఎలా చక్రేసినవా అయిపోయి ఇంట్లోనే ఏకకాలంలోనే చతుర్విధ ఆశ్రమ ధర్మాలతో పాటు రాజయోగ ఆశ్రమ ధర్మము మరియు అవధూత ఆశ్రమ ధర్మము, అతీత ఆశ్రమ ధర్మము, అశరీర ఆశ్రమ ధర్మాలన్నీ పాటించాలి. పదుగురు మనం చూసి శబాష్ బలి అబ్బా ఏమి త్రోవ అనేటట్టు
అందుకే ముందు వయసులో ఉన్నప్పుడే అన్ని సెటరైట్ చేసుకోవాలి. మీరు అన్ని సెటరైట్ చేసుకోవాలి మనం వయసులో ఉన్నప్పుడే. కాలం అనేది హరించిపోతా ఉంది. అందరికీ దయ ఉంటాది, దాక్షిణ్యము ఉంటాది, కరుణ ఉంటాది. యమధర్మరాజుకు ఉండదు కాలానికి. ఆయన లంచము తీసుకోడు, పోస్ట్ పోను చేయడు, సమయం వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి యమధర్మరాజు అంటే కాలమే, ఇంకొక ఆయన లేడు సినిమాల్లో చూపించినట్టు. ఆయనకు ఆపేక్ష. ఇక తర్వాత 5వది దారి నుంచి పోతున్నాం ఒంటరిగా, మధ్యలోకి పోతానే పెద్ద పులి వచ్చి మీద పడి. Informational purposes only. ఇప్పుడు వారికి ఏం కోరిక ఉంటాది? Consult a professional. ఏముంటాది నాయన? Ayurveda is an ancient Indian medical system focused on balancing the body, mind and spirit through diet, herbal remedies and lifestyle changes. It categorizes individuals into 3 dosha. ఏమీ ఉండదు. ఇది ఉపమానం. ఉపమేయం ఏమి నాయన అంటే అనగా ఆశ. ఆశ వెంబడించింది మనిషిని. ఏం ఆశ వెంబడిస్తాది? చూడండి, జీవితం అంతా కూడా ఆశే ఉంటాది. తైతక్క తోలుబొమ్మ దీని తమాష చూడర మాయి బొమ్మ. బాల్యములో ఆట అంటాది, పాట అంటాది. తైతక్క తోలుబొమ్మ దీని తమాష చూడర మాయి బొమ్మ. కౌమారములో విద్య అంటాది, ఉద్యోగం అంటాది. తైతక్క తోలుబొమ్మ దీని తమాష చూడర మాయి బొమ్మ. యవ్వనములో వివాహం అంటాది, ధనం అంటాది, ధాన్యం అంటాది, గృహం అంటాది. తైతక్క తోలుబొమ్మ దీని తమాష చూడర మాయి బొమ్మ. మధ్య వయస్సులో నా పిల్లలు అంటాది, నా పిల్లల పురోగమనం అంటాది. అనునిత్యము చింతిస్తూ ఉంటాది. తైతక్క తోలుబొమ్మ దీని తమాష చూడర మాయి బొమ్మ. అదే సమయములో నా మతం అంటాది, నా శాస్త్రం అంటాది, నా దేవుడు అంటాది, నా కులము అంటాది, నా తండ్రి అంటాది, నా తల్లి అంటాది, నా గృహం అంటాది. తైతక్క తైతక్క తోలుబొమ్మ దీని తమాష చూడర మాయి బొమ్మ, దీని తమాష చూడర మాయి బొమ్మ. నా దేహం అంటాది, నా జబ్బు అంటాది, నా ధనము అంటాది, నా వారు అంటాది. తైతక్క తోలుబొమ్మ దీని తమాష చూడర మాయి బొమ్మ, దీని తమాష చూడర మాయి బొమ్మ. దీని తమాష చూస్తే పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు దీని వెంట ఏదో ఒక పులి వంటి గొప్ప ఆశ ఉంటుంది. ఎవరింట్లో దోషలు పోసినా ఎట్లా రంధ్రాలు ఉంటాయో, ఎవరింటి ఎక్కడన్నా పోండి దోషలు పోస్తే వస్తాయమ్మా. దేహములో చూసినా మలము, మూత్రము, పైత్యము, జుల్లు, కంపు, కపము, అబ్బబ్బా ఎవరి దేహములైనా ఉంటాది. చూడు, అట్లే ఎవరి దగ్గరికన్నా ఈ ఆశ అనేది పట్టి పీడిస్తారు. ధరణిలో మానవ జన్మంబు దొరకదు, దొరికినా పురుషుడై పుట్టుటరుదు. పురుషుడై పుట్టినా పొలతి మంచిది రాదు, ఒకవేళ పొలతి మంచిది వచ్చిన తనకు భాగ్యంబు ఎచ్చుటరుదు. భాగ్యశాలికి భాగ్యంబు ఎచ్చినా తనదు సంకల్పించిన సంతానంబు కలుగదు. వారును కలిగిన వారికి విద్యా బుద్ధులు లభ్యంబుగావు. విద్యా బుద్ధులలో బహుమేటి అయిన సంతానంబు కలిగిన తనదు క్షేమంబు చూడరు వారు. అన్ని బాగున్నాయి. క్షేమము చూడరు. ఇంద్రియం కలిగిన తనదు దేహమందు ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక ఎనిడి చింత చేత మానవుడు తగిలి నిరతము చింతాక్రాంతుడై ఉండు. ఎప్పుడూ చింతే ఉంటాది. మానవ జన్మ రావడం గొప్ప, అందులో పురుషుడై పుట్టేది గొప్ప. ఒకవేళ పురుషుడై పుట్టినా భార్య మంచిది రాదు, ఒకవేళ వచ్చిన భాగ్యమన్నా ఉంటది, ధన కనక వస్తు వాహనాలు దరిద్రం అన్నా ఉంటది. అవి ఉన్ని అనుకున్నట్లు పిల్లలు పుట్టరు. కూతురు అనుకుంటే కొడుకు, కొడుకు అనుకుంటే కూతురు. పోనీ అనుకున్న సంతానం కలిగిన వాళ్ళు మొద్దులు అవుతారు, చదువు ఎంత చెప్పినా రాదు.
ఒకవేళ వాళ్ళకు విద్యా బుద్ధులు మంచి వచ్చినారు, ఐఏఎస్ ఐపీఎస్ అయినారు, తల్లిదండ్రుల మాట వినరు. తల్లి తండ్రి అంటే ప్రేమ సూపరు, వాళ్ళు సుదూరం అవుతారు. మనం ఇక్కడ పుట్టినాము, ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారు, చిన్నప్పటి నుంచి హాస్టలే. ఇంకా మా కొడుకు ఉద్యోగం వస్తే వెళ్ళిపోతాడు, కూతురుకు పెళ్లి చేస్తే వెళ్ళిపోతాది. మనం వాళ్ళ ఇళ్లలో ఉండలేము, వాళ్ళు మన దగ్గర జీవనం చేయలేరు. తల్లి చింత చేసేట్టుగా ఉంటుంది రూపమన్నా. అన్నీ బాగున్నాయి అనుకో, ఇంకా వ్యావహారిక ధర్మాల్లో ఏదో లోటు ఉంటుంది. ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది లోటున్నా. ఎందుకు? ఈడు ఆశ వెంబడిస్తుంది నీకు చిన్నప్పటి నుంచి మరణించే వరకు. ఈ పెద్ద పూలే చెప్పారు పెద్దలు, సంపద స్వప్న సంకాశ, యవ్వనం కుసుమోపమం, విద్యుత్ సంచల ఆయుష్, తస్మాత్ జాగ్రత్త 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 జాగ్రత్త. ఏమైపోతా ఉంది ఈ పెద్ద పులి అనేది? సంపద స్వప్న సంకాశ, సంపద బాగా సంపాదించాలనుకుంటాడు, ఎవరో మోసం చేసి ఎత్తుకొని వెళ్ళిపోతారు. అప్పులలో లేదా వేరే పెట్టుబడి పెడితేనో వ్యాపారం చేస్తానో ఇంకొక దాంట్లో పెట్టి మొత్తం వెళ్ళిపోతాం. యవ్వనమా అప్పుడే అయిపోతా ఉంది. కుసుమోపమం, కుసుమం అంటే పువ్వులో ఉండే వాసన వంటిది. విద్యుత్ సంచల ఆయుష్, విద్యుత్ సంచలం అంటే మెరుపు వంటిది ఆయుష్. అట్లా మెరిసింది ఒక మెరుపు. బాగా మనం ఆలోచన చేసి చూసామనుకో, చూడండి మీరు ఆలోచన చేసి, మనకంటే ముందు ఎంత జరిగిందో కాలము, వెనుక ఎంత జరుగుతుందో చెప్పలేం. పరిపూర్ణమంతది కాలం కూడా. దానికి ఆది లేదు, అంతము లేదు, మధ్యమము లేదు. పరిపూర్ణము కాలము రెండు ఒకటే. కాలము కూడా పరిపూర్ణం అంటే ముందు ఎప్పుడు ప్రారంభమైంది ఎవరు చెప్తారు? ప్రారంభం లేదు దీనికి. ఎప్పటో అంతం ఎప్పుడు అని పోయిన అంతమైంది యుగము, మళ్ళా వస్తుంది. రెడ్డి వచ్చినాడు ఆయన హరిదాసు మొదలు ఎత్తుకున్నాం. చూడండి ఎంత బాగుంది. పోతుంది. ఇంకా ఉండే పావల భాగములు అన్నం తినేకి, స్నానం చేసేకి, ఇంకా బట్టలు వేసుకునేకి, బాత్రూమ్కి పోయేకి, దీనికి ఎంత పోతుంది సమయము? మళ్ళీ చేసే కర్మకి ఎంత పోతుంది? మళ్ళీ వ్యవహారాలు చేసేకి ఎంత పోతుంది? ఇంకెంత మిగిలింది? అంత సంవత్సరం కూడా లేదు, 2 ఏళ్ళు కూడా లేదు మనకు. దీంట్లో మళ్ళా ఈర్ష, ద్వేషము, అసూయ, కోర్టుకు పోయేది, కొట్లాడుకుండేది, భార్యాభర్తలు అలిగేది, ఆ తండ్రి కొడుకు అలిగేది. ఒకటి కాదు, ఇంకా మీకు బాగా సంసారంలో పండినారు మీరు కూడా. సింహావలోకనం చేయండి, తెలుస్తుంది. ఒక రోజులో నేను కనీసం 10 నిమిషాలన్నా ఆనందంగా కూర్చొని గురుమంత్రంలో ఉండానా, ఏమిది విషయము అని. అప్పుడు మనకు అర్థం అవుతుంది. ఎన్నో కోణాల్లో పెద్దలు చెప్పారు, బిడ్డ ఇదిగో ఈ ఆశ అనేది పట్టుకుంటాదిరా, పెద్ద పూలేదు, దానికి సిక్కితే ఎవరు తప్పించుకోలేరు. ఏదో ఒక ఆశ ఉంటుంది మనందరికీ కూడా. మేము గురుబోధ తెలుసుకుందామని గురువు దగ్గరికి పోయినామనుకో, గురుబోధ తెలుసుకునే లోపలి గురువు అయితే ఎంత బాగుంటుంది అనుకుంటుంది మనసు. ఆశ పట్టుకుంటుంది ఆడ. గురువు ఏదో కరుణించి అధికారం ఇస్తాడు, మనం ఆశ్రయం కడితే ఎలా ఉంటుంది అనుకుంటుంది మనసు. మళ్ళీ మా ఎట్ల గురువులు ఎంతమంది శిష్యులను ఆయన అంటారు, ఇంకా కాలేదంటే అయ్యో గొడ్డు గురువులు అంటారు. అప్పుడు మళ్ళా బాధ కలుగుతుంది. 2 చేసుకుందాం, 3 సంతానం. మన పిల్లలను పుట్టించి పెంచి పెద్ద చేసి వాళ్ళను ప్రయోజకులుగా తీర్చిదిద్దే దాంట్లో ఎంత కష్టం ఉంటుందో, శిష్యులుగా తయారు చేసుకొని వాళ్ళను తీర్చిదిద్ది ఉత్తమ జాతి సాంప్రదాయ పురుషులుగా మనం తీర్చిదిద్దాలంటే మనకి ఇంకా ఎంతో కష్టం ఉంటుంది. అయితే ఆశ కదా, నా శిష్యులు అని. నిజమా అబద్ధమా చంద్రప్ప స్వామి ఇస్తుంది. ఏదో ఒక కోణంలో నిన్ను పట్టుకుంటుంది, అది నిలబడదు. ఏదో ఒక కోణములో. ఈ విధంగా మనం బాగా ఆలోచన చేసి చూస్తే 5 ఒకేసారి వచ్చినాయనుకో,
ఒక పెద్ద రాజభవనం లేకపోయినాము. రాజభవనానికి మంచి కోట ఉంటుంది చుట్టూ. కోటలోకి వెళ్ళిపోయినాం. ఎవరు లేరని కోట బయట ద్వారపాలకులు డోర్ వేసేసినారు. ఇంకా ఆ కోట ఎక్కి రాలేము, అది చాలా ఎత్తు ఉంటుంది, పట్టు ఉండదు. అప్పుడు ఒకేసారి 5 కోట మండిపోతా ఉంది అగ్నితో. రెండవది అక్కడే భయంకరమైన దొంగలు ఉన్నారు, ఎలా పోవాలనో బయటికి దారి తెలియదు. మూడవది అక్కడే పెద్ద పులి ఉంది, సర్పము ఉంది. ఇవి 5 ఒకే చోట ఉన్నాయి. ఇంక వారి కథ ఎట్లుంటది రాజిరెడ్డి స్వామి? బాగా ఆలోచన చేసి మీరు పరిశోధన చేయండి. ఎవరికి పరిపూర్ణ బోధ తెలీదో వారికి ఇట్లుంటది వాళ్ళ జీవితం. ఎట్లా ఇట్లా పూర్ణ బోధ ఎవరైతే తెలుసుకుంటారో, ఇప్పుడు మనం విచారించాము. ఏం విచారించాము నాయనా? తన కథ ఏమో తనకు తెలియదు, తప్పుడు దారుల్లో పయనించడమే తప్ప రాజా మార్గంలో పయనించలేదు. మూడవది అమ్మా ఈ దొంగల చేతికి చిక్కకూడదు. నాలుగవది ఓహో కాలం అనే సర్పం ఎంత భయంకరంగా ఉందా, ఓహో పెద్ద పులి అనేది ఇట్లా కాసుకొని ఉందా, ఆశ అనేది, వీటికి నేను చిక్కకూడదు అని తాను గురుకృప వల్ల వీటికి అతీతమైన స్థితిలో ఉంటాడు, వీటికి దొరకని స్థితిలో ఉంటాడు. వీటికి ఏం ఆపేక్ష ఉండాలి? వీటి నుంచి వచ్చే భయము లేదు, వీనికి 5 నుంచి వచ్చే భయం లేదు. ఎప్పుడు గురువాక్యం పైన తీవ్రాపేక్ష ఉండాలి. మనకు అట్టే ఉండాలి. ఆపేక్ష దేనిపైన ఉండకూడదు. నిమిత్త మాత్రంగా పనులు చేయాలి. అందులో ఫలితము ఏ విధంగా వచ్చిన గురువార్పణం అనే నిన్ను ఈ సృష్టి అంతా కూడా ఏమీ చేయలేని స్థితిలో నువ్వు ఉండాలి. తీవ్ర మోక్ష అపేక్ష కలిగిన వారు అట్టే ఉంటారు. మీకు ముందే చెప్పాను, ఎంతో మంది చరిత్ర పురుషులు, వర్తమాన మహావీరుడు గౌతమ బుద్ధుడు, శంకరాచార్యులు మరియు రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, భాస్కరాచార్యులు, సక్కుబాయి, మీరాబాయి, జిజియాబాయి, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, మరియు ముందు చరిత్రలో రాజులు, దక్షిణామూర్తి నుంచి వచ్చిండే మహనీయులు, ఈ మధ్య రోజుల్లో వచ్చిండే శివరామ దీక్షితులు, పరశురామ నరసింహదాసు, కృష్ణ ప్రభువులు, ఇటువంటి మహనీయులు ఈ సృష్టికి ఎక్కడా చిక్కిందా. దేహము కాలిపోయినా, దారి తప్పిన, దొంగలు వెంబడించిన, కాలసర్పము మరియు భయంకరమైన పులికి వెంబడించిన, వీటన్నింటినీ తట్టుకున్నారంటే గురుకృప వాళ్ళ పైన విశేషంగా ఉంది. కాబట్టి మనందరికీ కూడా తీవ్రాపేక్ష ఉండాలి. స్వామి ఏం బోధ చెప్తున్నాడు, నాకెంత వచ్చు, బోధ ఫలితం నేను ఎంత అనుభవిస్తుకోవాలి. అప్పుడు తన పరిశోధనలో తనకుండే లోపాలు చిక్కుతాయి. ఎందుకు ఈ బోధలో సంపూర్ణ ఆరుడులు కాలేకుండా ఉండాలంటే, పెద్దలు పండితారాధ్యులు చెబుతాడు, గురువుకు 4 రకాల సేవలు చేయాలి. ఒకటి, గురువుకు సేవ చేసన్నా బోధ వినాల. ఇది చేయలేదు, గురువు చెప్పే బోధను విని తిరిగి గురువుకు బోధను ఒప్పజెప్పాల. ఇది రెండవది. అది చేయలేదు, తన దగ్గర విపరీతమైన డబ్బు ఉంది, డబ్బు ద్వారా గురువుకు సేవన్నా చేయాల. ఈ 3 చేయలేదు, 4వది ఎప్పుడు బోధ ఫలాలన్నా అనుభవించాల. గురువు ఏం చెప్పాడో ఆ ఫలితము ఎప్పుడు అనుభవించాల. ఈ 4 ఎవరైతే చేస్తారో వాళ్ళు భావతి కృష్ణ ప్రభువులు, జనకుడు, శివరామ దీక్షితులు పొందినంత స్థితిని పొందుతారు. మొదటిది ఈ సంపద ఉండాలి, తీవ్రమైన ఆపేక్ష ఉండాలి. మళ్ళీ విందాంలే, మళ్ళీ తెలుసుకుందాంలే, ఇంకా సమయం ఉంది కదా అనుకుంటే ఇట్లా సమయం మళ్ళీ రాకపోవచ్చు, ఇట్లా గురువు ఉండకపోవచ్చు, ఇంత ఆరోగ్యము లేకపోవచ్చు, ఇంకా జీవిత ప్రయాణ కాలములో ఇంకా సమస్యలు రావచ్చు, చాలా చిక్కుముళ్ళు కలగచ్చు, చెప్పలేము. ఇప్పుడు ఈ అవకాశం ఉంది, దీన్నే మనం సద్వినియోగం చేసుకోవాలి అని సమయం విలువ తెలుసుకొని ఈ ఆపేక్షను నిరంతరము పెంచి పెద్ద చేసుకోవాలి.
నలుగురు గురువు దగ్గరికి పోయారు. స్వామి, మేము మీ ద్వారా బోధ విని తెలుసుకొని తరించాలని వచ్చాము, ఏమైనా సులభమైన మార్గం ఉందా అని అడిగారు. అప్పుడు గురువు ఒక ప్రశ్న చెప్పాడు. నాయనా, మనం ఆశ్రమంలో రాగి చెట్టు కింద ఉండాము కదా, ఈ రాగి చెట్టుకు ఆకులు ఎన్ని ఉన్నాయి అని చెప్పాడు గురువు. చెప్పలేము, ఎంచలేము స్వామి అని చెప్పారు వాళ్ళు. ఇన్ని సార్లు నీవు పుట్టి సస్తే మళ్ళా పరిపూర్ణ బోధ మీకు దృఢమవుతాది నాయనా, అంతవరకు కాదు, చాలా కష్టం అన్నాడు. వాళ్ళల్లో ఒకడు ఇది అయ్యే పని కాదు, పోయే పని కాదని వెళ్ళిపోయినాడు. ఇంకా ముగ్గురు కూర్చున్నారు. వాళ్ళల్లో కొంతకాలం తర్వాత రెండో వాడు బయలుదేరినాడు. ఏమి నాయనా అంటే, స్వామి, మీరు చెప్తా ఉండే ఈ అంశాలు, ఈ సబ్జెక్టులు, ఇవన్నీ నా హృదయంలో పెట్టుకొని వీటిని అనుభవించి తిరిగి చెప్పాలంటే అయ్యే పని కాదని వాడు వెళ్ళిపోయినాడు. ఇంకా మూడో వాడు చాలా కాలం విన్నాడు. ఏమినైనా 12 ఏళ్ళు విన్నావు, చెప్పరా అంటే బోధ చెప్పలేడు. నేను వినేకి అర్హుని, చెప్పేకి అర్హుని కాదని వాడు వెళ్ళిపోయినాడు. నాలుగో వాడు అట్టే ఉన్నాడు, వింటూనే ఉన్నాడు. ఆయన రాగి ఆకులు, రాగి మానలు ఎన్ని ఆకులు ఉండేది స్వామి, ఇన్ని సార్లు జన్మ ఇచ్చి మరణించిన మళ్ళైనా మోక్షం ఉంది కదా, ఇన్ని సార్లు పుట్టి సచ్చినా ఆకులన్ని సార్లు, చివరికి మోక్షం ఉందని చెప్తున్నావు కాబట్టి నేను ఉంటా పోనన్నాడు గట్టిగా. ఈయనకి తీవ్ర మోక్షాపేక్ష ఉంది గురువాక్యం ద్వారా. ఇప్పుడు మీకు అర్థమవుతా ఉంటుంది, శరీర సావు పుట్టుకలు కాదు గురువు చెప్పేది, మనో సంకల్ప వికల్పాలు. మనస్సుతో ఎన్ని జన్మలెత్తల గురువు దగ్గర మీరు. గురువు ఎన్నో కోణాల్లో బోధ చెప్తాడు, అప్పుడల్లా ఒక జన్మెత్తల్లా, మళ్ళా మర్చిపోతాం మనం. మళ్ళీ గురువు ఎక్కడున్నామంటాము, ఎక్కడున్నామో స్వామి అని మళ్ళీ ఎత్తుకుతాము జన్మలు. అదా ఇదా అని ఎన్ని జన్మలు ఎత్తుతాము. గురువు ఇంకా మనం కదిరిలోనే ఉన్నామా, కటార్పల్లి దాటిపాయి, గాన్లపేట దాటిపాయి, రెక్కమాను దాటిపాయి, పూలుకుంటకు వచ్చినామమ్మా అంటాడు. అప్పుడేమో మనం ఎన్ని జన్మలు ఎత్తినాము, ఇదా అని. ఇట్లా అనంత కోటి జన్మాని ఆత్మజ్ఞానం చలభ్యతే భావములో ఇన్ని జన్మలు ఎత్తి గురువు చెప్పి విచారించి మళ్ళీ ఆత్మజ్ఞానానికి వస్తాడు. ఇంకా అనంత ఆత్మజ్ఞాని, ఎంత ఆత్మజ్ఞానం ఉండాలంటే అంత ఆత్మజ్ఞానం ఉంటే పూర్ణ బోధంచ లభ్యతే, మళ్ళీ పరిపూర్ణ బోధ లభిస్తుంది. ఊరికేనే లభిస్తుందా? లభించదు. అందుకే తీవ్రమైన మోక్షాపేక్ష ఉండాలి. మొదట ముగ్గురు వెళ్ళిపోయారు పాపము, ఇది అయ్యే పని కాదు, పోయే పని కాదు. మొదట వెళ్ళిపోయినటువంటి వాడు అతి మంద మోక్షాపేక్ష పరుడు. ఆయనకి మోక్షము 2 ఇంచీలు మందంగా కూడా లేదు. ఆయన ఇది అయ్యే పని కాదులే అని వాడు మొదట వెళ్ళిపోయినాడు. రెండో వాడు విన్నాడు కొంతకాలం, అబ్బా ఇన్ని శాస్త్రాలు, ఇన్ని పురాణాలు, అన్ని శోధిస్తేనా మనకు ఫలితం దొరికేది అని వాడు ఇంకా 4-5 ఇంచీలు ఉండింది వానికి మందం, వాడు వెళ్ళిపోయి. ఇంకా మూడో వాడు విన్నాడు, తిరిగి నోట్లో చెప్పనే లేడని, నాకు రావులే ఇవి, అయ్యే పని కాదని వాడు వెళ్ళిపోయినాడు. ఇంకా లాస్ట్ వాడు ఉన్నాడు, వాడు ధరించిపోయినాడు. ఇంత తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష ఉండాలి మనం. మోక్షాపేక్షలో కూడా ఇది 1వ భూమిక. ఈ భూమికి ఉంటేనే 2వ భూమిక అర్హుడైతాడు. అది 2వ భూమిక సమాధి సత్కమ సంపద. శమము అంటే అంతరేంద్రియ నిగ్రహ, తితీక్ష, శ్రద్ధ, ఉపరతి, సమాధానము. ఇవి 6 సంపదలు ఉండాల 2వ భూమికలో. మొదటి సంపద ఏదినైనా మొదటి సంపద క్షమము, అహంకారము. బుద్ధి, చిత్తము, అహంకారం. ఇవి బయట వాళ్ళకి కనపడవు, లోపల ఉంటాయి కదా.
లోపల ఉంటాయి ఇవి. ఇవి ఎవరికి కనపడవు, నీకే కనపడుతుంటాయి. బాహ్యేంద్రియాలైతే అందరికి కనపడతాయి. చెవులు, చర్మము, కన్నులు, నాలుక, ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు. ఏదో మనం బట్టలు కట్టుకుంటాం కాబట్టి గుహ్యము, బుధము కనపడవు, అయినా బయటే ఉన్నాయి అవి కూడా. ఇవి బాహ్యేంద్రియాలు. అంతర్యేంద్రియ నిగ్రహం కావాలి ఇప్పుడు మనం. ఇవి పదార్థ రూపములో ఉండవు, భావ రూపములో ఉంటాయి కాబట్టి చిక్కవు ఇవి. మనస్సు అనేది చిక్కదు, బుద్ధి అనేది చిక్కదు, చిత్తం అనేది చిక్కదు, అహంకారం అనేది చిక్కదు. వీటిని నిగ్రహించుకునేకి ఎన్నో రకాలైనటువంటి సాధనలు వచ్చాయి. మనస్సును నిగ్రహించేకి 1,25,000 యోగ సాధనలు వచ్చాయి. దీన్ని నిగ్రహించేకి నైనా మనస్సుని. ఇది పాదరసం వంటిది, పట్టుకుని ఆపినను ఆగదు, శీఘ్రగామి బహుముఖాలతో చెల్లించుచునే ఉంటుంది. సమస్త భ్రమలకు, సమస్త భ్రాంతులకు, సమస్త బంధాలకు ఇది కారణమై ఉండును. మరియు యథార్థము తెలుసుకొని ముక్తి సామ్రాజ్యములో విహరించేకి ఇదే కారణం. మోక్షమే అటువైపు బంధానికి గాని, మనస్సే అటువైపు బంధానికి గాని, ఇటువైపు మోక్షానికి గాని కారణమై ఉన్నది ఈ మనస్సు. ఈ మనస్సును కట్టడి చేసేకి ఇన్ని యోగ సాధనలు వచ్చాయి. 1,25,000 వచ్చిన యోగ సాధన చూడండి. ఇప్పుడు కూడా మనం మనస్సును నిగ్రహించేకి ఎన్నో సాధనలు చేస్తున్నాం. ఈ మనస్సు నిలబడుతుందా? నిలబడు. భలే చలనం ఇది. విన్నిట్లే ఉంటాది, అర్థమైనట్లే ఉంటాది, ఇంక ఇలా ఉండాలని కట్టడి చేసుకుంటాది, అయినా ఉండలేదు. చూడండి, దానికి భావత కృష్ణ ప్రభువులు కూడా చెప్పాడు. ఆయన ఎంతో గురుసేవ చేసి, ఎంతో కాలము దేశ పర్యటన చేసి, ఎన్నో గ్రంథాలు చదివి, ఎన్నో గ్రంథాలు రచించిన మహనీయుడే మనస్సుని గురించి చెప్పాడు. ఈ అంతరేంద్రియాల్లో మనస్సు అనేది ఇదిగోనైనా ఇంత పని చేస్తారు. మనసెంతో మంచిదనుకొంటి, దీని మర్మమిప్పుడే తెలుసుకొంటి. నా మాటలే శంభు వినదు, ఒకనాడైన గురుదేవయనదు. అక్కడ ఒకనాడైన శ్రీరామయనదు. రామ మనసెంతో మంచిదనుకొంటి, దీని మర్మమిప్పుడే తెలుసుకొంటి. బట్ట బయటనే తిరుగుచుండు, దీని గుట్టు ఎవరికి తెలియకుండు. రామ మనసెంతో మంచిదనుకొంటి, దీని మర్మమిప్పుడే తెలుసుకొంటి. పరకాంతలను చూసి మెచ్చు, పైన బడి బయట కొంబులో జుచ్చు. రామ మనసెంతో మంచిదనుకొంటి, దీని మర్మమిప్పుడే తెలుసుకొంటి. పరద్రవ్యమును చూసి ఆశించు, ఆశ పీశాశంబుగూడి. కాసే దైవమని, కాసే స్వర్గమని కాసుని ఆపేక్షించుచుండు. రమ మనసెంతో మంచిదనుకొంటి, దీని మర్మమిప్పుడే తెలుసుకొంటి. ఇతరులకు బోధించు సతతంబు లెస్స, తాను కలిగుండు సతతంబు పిస్సా. రామ మనసెంతో మంచిదనుకొంటి, దీని మర్మమిప్పుడే తెలుసుకొంటి. దీనితో వేగించలేను, అందరితో ఏగిపడచ్చు మనం. ఎవరినైనా కూడా సర్దుకొని పోవచ్చు. సృష్టిలో విపరీతమైన చలి పెట్టినా సర్దుకోవచ్చు, వేడి పెట్టినా సర్దుకోవచ్చు, పరమ గయ్యాలి భార్య వచ్చినా సర్దుకోవచ్చు, విపరీతమైన దురహంకారి మరియు చాంచల్యము అనుమానమైన పురుషునితో కూడా కాపురం చేయొచ్చు. సవట నేల కూడా పంటలు పండించవచ్చు, ఏమేమో చేయదానివని చేయొచ్చు. కానీ ఈ మనస్సును రంజింపలేము, మనస్సు నిగ్రహము పెట్టుకోలేము. దీనితో యాగలేమయ్యా. ఒకటంటే ఒక విధంగా పోతాది. ఊసర వెళ్ళి వంటిది అంటారు ఒక శాస్త్రంలో మనస్సు.
గుర్రపు తోక వంటిది అంటారు. ఎప్పుడు కాదు, ఎన్ని రకాల యోగాలు వచ్చాయి నాయనా. మంత్రయోగం వచ్చింది, లయయోగం వచ్చింది, హఠయోగం వచ్చింది, రాజయోగము వచ్చింది. అక్కడ మనసు నిలుస్తుందా? కృష్ణుడు సాంఖ్యయోగము, కర్మయోగం మొదలుకొని మోక్ష సన్యాస యోగం వరకు చెప్పాడు నిలబెట్టాలి. ఇంకా యోగ వాసిష్టము, జ్ఞాన వాసిష్టము, వివేక చూడమని, విచార సాగరము, అద్వైత చంద్రిక విలాపము, వేదాంత డిండిమము, వేదాంత పంచదశి. ఒకటి కాదు నాయన, ఎన్ని వచ్చాయో అవి అక్కడ పెట్టిన వెంటనే మనసు పూర్వ వృత్తులు లేకపోతుంది, చెప్పలేనంత చలనం అవుతుంది, పనికిరానివన్నీ పెట్టుకుంటాది, పనికొచ్చేది వదిలిపెడతాది. మనసుకుండే ఇన్ని జబ్బులు ఉన్నాయి. దీన్ని నిగ్రహించాలంటే ఎంత తమాషానా. ఒక చోట చెప్పాడు, రాజాది రణమును చేరి సర్వ మానవులను జయింపగావచ్చు, వీరుడై కత్తి యుద్ధము, మల్ల యుద్ధము, గదా యుద్ధంబుల చేత సర్వ వీర శూర శతయోధులను సంహరింపగావచ్చు, అనేక ధనంబులు, ధాన్యంబులు, పశువులు, బంగారు, వజ్ర వైడూర్యంబులు, వాహనంబులు, గోమేధికంబులు సంపాదించి దానకర్ముని కంటే, శివి చక్రవర్తి కంటే, రంతిదేవుని కంటే, దయామయుడైన రాముని కంటే బహుదానంబులు చేయగావచ్చు, అష్టాంగ విద్యలు నేర్చి సభలలో బహుముఖాలతో సర్వజనులను రంజింపగావచ్చు, చంద్రమండలమైన చేరి నూతన గృహములు నిర్మింపగావచ్చు, గగనపు సుక్కలు లెక్కించి లెక్క కట్టి చెప్పవచ్చు, ఆకాశమును సాపవలి సుట్టి సముద్రములో పడజేయవచ్చు, జీవరాశుల పేర్లు లెక్కించి చెప్పగావచ్చు, ఆగములు, నిగమములు, ఉపనిషత్తులు, షట్శాస్త్రంబులు చేత సమస్త శ్లోకంబులు చెప్పి మహాగణపాటిగా కీర్తిగాంచవచ్చు, జిహ్వశకిష్టముగాని చేదు మృంగవచ్చు, సర్వ రోగములను తన శక్తి చేత మాన్పవచ్చు, చేరి పెద్ద భల్లూకములను, పులులను, సింహములను చేతితో సంపగావచ్చు, కాలకోట విషము చిమ్ము కాల సర్పంబును తన చేతి చేత అదమవచ్చు లేదా ఆడించగావచ్చు, మనస్సును రంజింపజేసి నిశ్చల సమయ నిర్వాసన స్థితిలో ఎంత చతురుడైన పెట్టలేడు. ఈ మనస్సు అనేది ఇన్ని సాధించలేనివన్నీ సాధించవచ్చునంట. ఇవన్నీ సాధించలేని అయినా సాధించవచ్చు. కానీ ఈ మనస్సును ఎంత చతురుడైనా ఒక్క స్థితిలో పెట్టలేని ఆయన. ఆ మనసు గుణం అటువంటిది. ఈ మనసుని ఎలా నిగ్రహించాలి? వదిలిపెట్టేస్తామా? వదిలిపెట్టే కూడా కాదు. ఇట్లా పోతే బంధానికి అదే కారణం, ఈ వైపున వస్తే ముక్తికి అదే కారణం. కాబట్టి ఇప్పుడు మనం మనస్సును వశం చేసుకోవాలి. ప్రపంచాన్ని అంతా వశం చేసుకునే ఆటం బాంబులు ఉన్నాయి అమెరికా వాళ్ళ దగ్గర, రష్యా వాళ్ళ దగ్గర ఉన్నాయి అణుబాంబులు, చైనా వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ మనస్సును వశము చేసే బాంబులు వాళ్ళ దగ్గర, ఎవరి దగ్గర ఉన్నాయనైనా? చీల్చి చండాడేవాడు ఈ పరిపూర్ణ బోధ చెప్పే గురువు. ఎట్లా చండాడుతాడు అంటే, ఇంత చలనాత్మకమైన మనస్సుకు కూడా గురువు వైరాగ్యం నేర్పిస్తాడు. ఎంత మదించిన ఏనుగైనా మావటి వారి చేతులు అణిగిపడి ఉంటుంది. ఎంత జాతి కుక్క అయినా యజమాని చేతిలో పడి ఉంటుంది. ఎంత గొప్ప సర్పమైనా సరే నాగస్వరము ఊతాడు చూడు, వాని దగ్గర ఆడి 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 అలిసిపోయి వాని చేతికి ఏది. అట్లే ఈ మనస్సు కూడా గురువు చేతికి చిక్కాల్సిందేది, తప్పించుకోలేదు. గురువు బోధ చెప్పి 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 పెద్ద పులికి కదా పార్లు పెరిగినట్టు ఈ మనస్సుకు ఉండే లక్షణం పెరికేస్తాడు, సాధు చేస్తాడు, మెత్తగా చేస్తాడు, దానికి ఉండే అహంకారాన్ని పోగొడతాడు,
నిజమా అబద్ధమా అమ్మా లతమ్మ? మాకే తెలుస్తాం స్వామి, మాలో అంత తగ్గుతాడండి. మీరే తగ్గిపోతారు కదా స్వామి, మా మనసులే తగ్గిపోతాయి. గురువు చిన్నగా దెబ్బ తగలకుండా, కొట్టకుండా, తిట్టకుండా నా పాప, నా బుజ్జి, నాయన్న, నా రత్నాల కొండ అని కింద చిన్న రంధ్రం పెట్టేస్తాడు. మొత్తం అంతా కారిపోవాల్సిందే. నీలో ఉండే ఘనీభవించిన అష్టమదాలు, అష్టపాశాలు, సప్త వ్యసనాలు అన్నీ కూడా మీరు బోధ వింటా ఉండండి. ఎంతటి వాడైనా సరే బ్రహ్మ స్వామి బోధకు వశం కావాల్సింది. అవును, గుణాలు ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే. సాధు సత్పురుషుడుగా కూడా మీరే చెప్పుకోండి. స్వామి అంటాడు, శాలవ గప్పకపోయినా నా ఇంటికి సమానం లేనుకొని నిర్మలంగా ఉంటాడు. ఎవరు? అవును స్వామి, అంత దిగిపోతాను, మొత్తం లేకుండా దిగిపోతాను అయ్యా. మా ఊర్లో మీరు చదువు చెప్పే చోట ఒక మేకల్లో ఒక మేకపోతుంది. అది భలే తిరుగుతూ ఉండే ముందంతా. ఇప్పుడు ఏమన్నా కృష్ణాడన్నా తిరగదే అన్నా అంటే, నాయన దాని పిడుగు కొట్టేసినాము, నోరు మూసుకొని ఆడదాడు ఉండాలి. ఇప్పుడు తోలినా చెప్పా. కొట్టే పనిలే, తిట్టే పనిలే నాయన నేననే అహంకారాన్ని కొట్టేస్తాడు. కొట్టి తాను ఉండంగానే సజ్జోజాత ముక్తిని ప్రసాదిస్తాడు, నిర్మల స్థితిని కలిగిస్తాడు. ఆడంబరము ఏ విధమైన నీకు సృష్టి నుంచి ఆటంకాలు రాకుండా బలీయమైన కోట వలె గురువు నీ చుట్టూ చేరుకుంటాడు. కోద రూపములో నిన్ను ఇంక ఏవి నీ దగ్గరికే రాలేవు. కోట కట్టేస్తాడు గురువు. ఏ కోపము, ఈర్ష్య, డంబము, అసూయ, ఈ ఏమేమి చెత్తా చెదారం ఉందో అవన్నీ దగ్గరికి రానివ్వడు. అందుకే గురువు ప్రతిజ్ఞ కూడా చేశాడు మొదటే శిష్యునికి. గురువుకి అంత సామర్థ్యం ఉంది కాబట్టి చాలా చురుకైన శిష్యుడు, నేనే పరమాత్మనని తెలుసుకున్నవాడు, సకల వేద సారుడు, ఉపనిషత్తులన్నీ కంఠస్థం వచ్చే శిష్యుడు వచ్చినప్పుడు గురువు గారు ఒకటే మాట చెప్పేశాడు, నాయన ఇంక నీకు ఏ సాధన లేని బోధ ఎరిగిస్తా, మరియు నీ నోటితోనే నువ్వు చాలు చాలునని నీకై నీ నోట నీవు పలుకు దాకను నేను చెప్తానైనా. నా దగ్గర అన్ని రకాల బోధలు ఉన్నాయి. ఎన్ని బాణాలైతే రాంబాణానికి సమానం నాయన, బాణాలైన రాంబాణానికి సమానం కాదు. ఎన్ని కత్తులైనా, ఎన్ని శూలాలైనా శివుని త్రిశూలానికి సాటి వస్తాయా? రావు సార్. ఎన్ని చక్రాలైనా విష్ణు చక్రానికి సాటి రావు. ఎన్ని గదలైనా కూడా దేవేంద్రుని వజ్రాయుధానికి సాటి రావు. ఎన్ని అస్త్రాలైనా బ్రహ్మదేవుని బ్రహ్మాస్త్రానికి సాటి కావు. అంటే ఈ గురుబోధకు ఏది సాటి రాదు. నీ దగ్గర ఎంత డంబం ఉన్నా, అహంకారం ఉన్నా, గర్వం ఉన్నా అన్ని గురువు తీసివేస్తాడు. ఈ బోధకు అంత పవర్ ఉంది. దేనికి? పరిపూర్ణ బోధకయ్యా. నేననే ఎరుకను కొడతాడు. ఏనుగు కుంభస్థలమును కొట్టినట్లు సింహము, అట్లా ఈ పరిపూర్ణ బోధనే సింహము నేననే అహంకారం మదించిన ఈ ఏనుగు కుంభస్థలాన్ని కొడతాది. ఈ బోధ సామాన్యమైంది కాదు. అంత పవర్ ఉంటుంది ఈ బోధ. అదిగాక మీ పుణ్యఫల విశేషము. 6 అడుగులు ఎత్తు, మంచి వయసులో ఉండి, దంత సౌష్ఠవము, నేత్ర సౌష్ఠవము, విశాలమైన జ్ఞాపక శక్తి, సమస్త గ్రంథాలను కలుపుకునే చెప్పి సమన్వయం చేసే గొప్ప గురువు మీకు దొరికినాడు. అవునా కాదా రాజిరెడ్డి స్వామి? అవునయ్యా, అవును అవును. ఈ అవకాశాన్ని మీరు పోగొట్టుకోకూడదు. నాకంటే నా లక్ష్యం అదే, నా యొక్క ధ్యేయము అదే, నా కోరిక కూడా అదే. బాగా మన దగ్గర బోధ వినే వాళ్ళు నాకంటే బోధలో ప్రతిభావంతులై బోధ ఫలాలు అనునిత్యము అనుభవించాలనేది నా కాంక్ష. అందుకే మీకు ఇన్ని కోణాల్లో బోధ చెప్తున్నాను నేను. ఈ ఎప్పుడు అనుభవించాలి, ఆశీర్వాదం దానికి కూడా మీరు లోను కాకూడదు అని.
ఈ విధంగా ఆయన మనస్సును పట్టి బంధించే చాతుర్యము నేర్పరితనము గురువుకుంటారు. ఇంత శాస్త్రాలు ఇన్ని సాధ్యము కాదు, అసాధ్యం అని చెప్పారు. ఇప్పుడు గురువు ఏం చెప్తాడు? నాయనా, ఒక రాజు దగ్గర ఒక మంత్రి ఉండేవాడు, ఆయన మహామేధావి. ఆయనకు ఒక భార్య ఉండేది. రాజుకు కనిపిరికి జబ్బు అని ఒకటి కొత్త రకం జబ్బు వచ్చింది. ఉన్నట్లుండి మర్చిపోయేది, ఉన్నట్లుండి తెలివి తప్పోయేది, అట్లా జబ్బు అది. ఆస్థాన వైద్యుని పిలిపించారు. ఏం కావాలని అడిగితే ఈయన నాడీ మండలం అంతా పరిశోధన చేసి 41 రోజు మేకపాలు తాగితే ఈయనకు జబ్బు కుదురుకుంటాది. దాంట్లో కొంచెం పసుపు పొడి, కొంచెం లవంగాలు, కొంచెము జీలకర్ర, కొంచెం మెంతి, కొంచెము ఇవేమినైనా నల్లగా ఉంటాయి చూడు, మిరియాలు ఓటుకుంటే తులసాకు కొంచెం వేసుకొని తాగితే జబ్బు పోతాది అని చెప్పాడు. ఇవన్నీ కలిపి ఒక మేకను పట్టుకొచ్చారు. పాలు పిండి ఇస్తా ఉంటే అది పాలు పిండిని వదిలిన వెంటనే రాణి తోటలు పూల మొక్కలన్నీ తింటారు. ఏది? మేక. మేక. అప్పుడు దీన్ని ఎట్లా కట్టడి చేయాలా? భార్య చెప్పింది, ఏమండి రాజుగారు, మన మేక అంతా సహజ గుణం అంతే స్వామి, దానికి ఉండే పుట్టుకతో వచ్చిన గుణం అది. అబ్బా, పుట్టుకతో వచ్చిండే గుణం ఇదే, దాన్ని పోగొట్టలేమా అంటే పోగొట్టలేము. చూడు, ఈ మనస్సుకు కూడా పుట్టుకతో గుణం వచ్చింది. ఏం గుణం వచ్చింది? చంచలం, తిరగడం గుణం వచ్చింది. గుణం వచ్చేసింది. స్వభావమే అది, మనసు చెల్లించే గుణం అది. అట్ట వేపకు పుట్టుకతో ఏం గుణం వస్తుంది? వేప చెట్టుకు చేదు. అలాగే ఈగకు ఏం గుణం వస్తుంది పుట్టుకతోనే? ఈగకు పైన వాళ్తాది అది. చూడు, దాని గుణం మంచి గుణం, ఏగు గుణం. లడ్డును ఒకే విధంగా చూస్తుంది, ఒకే విధంగా చూస్తుంది. దానికి చూడ, దానికి ముక్కు అట్లా పుట్టింది పుట్టుకతోనే. మనమైతే అసహించుకుంటాం దేన్ని? మనం వేరే వాళ్ళ ఆవులువి వాటిని అసహించుకోం, మనమే అసహించుకుంటాం. ఇదంతా బాగుంది. మనకు అట్లా ముక్కు ఉండేది మేలో, లేకుండా ఉంటే ఏక వల్లే ఉంటే బాగున్నా. మన గురువు చేసినాడు, అట్లా ముక్కు పెట్టింటే బలి బాగుండు. మంచి అయితే ఆస్వాదిస్తుంది, చెడు అయితే వెంటనే కోపగించుకొని లేనిపోనివన్నీ లంపులన్నీ తెచ్చి పెడతాది. భార్యతో కూడా రంపు తెస్తుంది. బాగా వాసన లేకపోతే పాయసం వాసన లేదంటది. రాత్రి చేసావు అప్పుడే చెడు వాసన వస్తుందని. అది కాక పైనే ఉంది మనకు ముక్కు, నోటి పైన 1 ఇంచుకి కూడా గ్యాప్ లేదు. అది బలి కనుకుంటా అన్ని ఇట్లా పెట్టినాడు గురువు. ఈసారి కనబడి చెప్తా నేను, గురుదేవా ఏక వంటి ముఖ్యమైన మాటలు ఏ రాయణము ఉండదు అని. సరే, ఈ విధంగా ఎక్కడుండాం మనం బోధలో? ఇక అది మనసు చెడు దాని మీదనే ఎక్కువ ప్రభావం చేస్తా ఉంటది, చెల్లిస్తా ఉంటదని దాని స్వభావం అది. మేక స్వభావం చెప్తున్నా. అప్పుడు దాని సహజ గుణం పోగొట్టచ్చు లేవయ్యా. సాధనమున పనులు సమకూరు ధరలు అని అన్నారు. ఇంకా పెద్దలు ఏం చెప్పారు? కుందేటి కొమ్మును కూడా సాధించవచ్చు అన్నారు. పోయి ఇసుకలోనే మనకు కావలసిన తైలం కూడా తీయచ్చు అని చెప్పారు. ఏమయ్యా ఇవన్నీ సాధ్యం కావా? అసాధ్యం సాధ్యం అవుతున్నాయే. చేప ఇదే వేపాకు కూడా తింటా ఉంటే ఏమైతుంది నాయనా? ఎందుకు కాదులేంటే కాదన్నాడు. అయితే చేస్తా చూడని రాజు ప్రతిజ్ఞ చేసి దండో రేపించాడు. ఈ మేకను బాగా మేపుకొని వచ్చి మేము పాలు పిండిన తరువాత తిరిగి రాణి పూల తోటలో మొక్కలు తినకుండా చేస్తే వాళ్ళకు మేము 1,00,000 వరహాలు ఇస్తాము అని. నా ఎట్లా వాడు విన్నాడు, ఎప్పుడు 1,00,000 సంపాదించేది వరహాలు అని. చిన్నగా స్వామి ఈ మేకని పట్టుకొని ఆశ్రమం చుట్టూ వేపాకు, మునగాకు, దానికి పాలాకు, మేకకి ఇష్టమైన ఆకులు అన్నీ తినిపించి నడవలేకుండా పోయేట్టుగా తీసుకొని పోయిన సాయంత్రానికి. పాలు పిండి వదిలితే చిన్నగా పోయి తింటా ఉందంట అది. మళ్ళీ పూల మొక్కలు బ్రహ్మానందరికి నువ్వు ఫెయిల్ పో అన్నాడు. రాజిరెడ్డి స్వామి పోయినాడు. రాజిరెడ్డి స్వామి పోయి నేను మేపకేస్తానన్నాడు. అయ్యో నువ్వు చూస్తే ఆయన కంటే పొట్టిగా ఉండావు, వయసు కొంచెం ఎక్కువ ఉంది,
నువ్వు వేసుకొని వస్తావా అని రాజు అన్నాడు. ఇచ్చి చూడు అన్నాడు. ఈ రాజిరెడ్డి స్వామి పోయి ఆయన తోట 10 ఎకరాల మీకు 11 ఎకరాల స్వామి ఉండేది. అయ్యా 11 ఎకరాలు. 11 ఎకరాలు. ఈ తిప్పి మేపుకొని వచ్చినాడు. ఇంట్లో ఫీడ్ పెట్టినాడు. ఆయనకు నాకంటే బాగా తెలుసు కదా ఎట్లా మేపేది. నేనేదో ఉద్యోగం చేసుకునేవాని ఆయనకు ఫీల్డ్ ఇంకా ఎక్కువ తెలివి ఉంటది. నడవకుండా వచ్చాడు. చిన్నగా ఎత్తుకొని వచ్చినాడు. సబ్బులు ఇచ్చినాడు. రాజు పాలు పిండినాడు. వదిలితే చిన్నగా పొర్లుకుంటా పోతా ఉందంట. పూల తోటలు మళ్ళీ తింటా ఉందంట. మళ్ళీ ఏం చేసినాడు, నువ్వు ఫెయిల్ పోవయ్యా అన్నాడు. మళ్ళీ నరసింహాచార్య స్వామి పోయినాడు. ఆడికి నేను మేపుకొని వస్తాను. అంత పెద్ద బ్రహ్మానంద రెడ్డి అంట, ఆయన ఎవరో రాజిరెడ్డి అంట, ఈయన అనంతపురం సత్యసాయి జిల్లా, ఆయన వరంగల్ జిల్లాలో నుంచి వచ్చినారు. వాళ్ళ నుంచి కాదు, నువ్వు చూస్తే సన్నగుండవు, నీ ముఖంలో గాంధీర్యము లేదు, నువ్వు మేపుకొని వస్తావా అన్నాడు రాజు. ఇచ్చి చూడు అన్నాడు. సాల్యా నగసాల్యా బోయా భోగం మంగళ దూదేకలు ఎరికి కమ్మ యానాదని ఈ 10 కులాలకు తెలివి ఎక్కువ ఉంటది. వాళ్ళల్లో ఈయన నగసాలి అంటే కంసలోళ్ళు కదా. నరసింహాచార్య స్వామికి వీరబ్రహ్మం స్వామి కులం కాబట్టి తెలివి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఆయన ఇంటికి పట్టుకుపోయేటప్పుడు దారిలో ఈ పార్క్ చెట్టు ఉంటాను. ఇది సర్కారు కంపెనీ. ఒక బారుడు కుట్టుకున్నాడు. చేతికాడు ముళ్ళులన్నీ తీసేసి ఇంకా కత్తి అంతా ముళ్ళు అట్టే ఉండేట్టుగా తీసుకొని పోయినాడు. కత్తి ఇంటికి పోయి కూర్చున్నాడంట బయట. పచ్చిగడ్డి అట్లా ముందర పెట్టే. దేని ముందర? మేక. అది తిన్నొచ్చినప్పుడు ఈ కత్తితో పటా కొట్టేది మూతి కింద. ఇంత కొట్టంగా దానికి అర్థమైపోయింది. ఏమని? చిన్న ఆశ పెడతాడు, తిన్నపోతే కొట్టి చంపుతాడు, రక్తంగా ఆడుతాను, మూతంతా వాసిపోతాది. ప్రాణం ఉంటే మళ్ళీ ఎట్లయినా బ్రతుకోవచ్చులే స్వామి, రామాయణం వద్దని పచ్చిగడ్డి పెడితే అసలు దగ్గరికే పోతుంటది. ఇంటికి వచ్చినాడు, ఇంటితో కాసుకున్నాడు. రాజు డౌట్ రాకూడదు కదా, తీసుకొని వచ్చేసినాడు. అంతా 5-6 గంటలకే వచ్చినాడు. సాయంత్రం కూడా అయింది. చూసి ఒట్టి దొక్కలతో ఉందండి. ఏంది? ఏందయ్యా నరసింహాచారి, నువ్వు స్వామి ఏంది ఇట్లా చేసినావు? పాటలు లేవు దాంట్లో, ఏంది లేదు. అవన్నీ వద్దు స్వామి, మీరు ఎడసండి. ఎక్కడ? తింటే నేను ఇంటికి వెళ్ళిపోతా, పోయింది నా పని అన్నాడు. వీళ్ళు ఉండి కాసింది పాలు పిండుకొని కదలదంట. తోటకల్లే పోదండి. ఇది ఇసిపెట్టినామే పోదంట తోటలోకి. తిందంట. ఏం చేసినావా? మంత్రమో మాయా చేసినావంటే అవన్నీ చెప్పను. ఆ రహస్యం అట్టే ఉంటది. ముందు డబ్బులు ఇవ్వండి, మళ్ళీ చూసుకుందాం. ఈ డబ్బులు మళ్ళీ ఎగరగొడితే చెప్పలేము రాదు ముందే. అప్పుడు డబ్బులు తీసుకొని ముందే పిలుచుకొని వచ్చింది నా ఇట్లా మనిషిని. స్వామి నేను ఆయనకు అప్పు ఉండ, ఆయన అప్పు తీసుకోని అని లక్ష కూడా జేబులో పెట్టుకోకుండా ఆయన డబ్బు ఆయనకి ఇచ్చి పంపించేసినారు. ఆయన తమ్ముడో బామర్దిలో పిలుచుకొని. ఎన్ని రకాలు ఉంది స్వామికి. వరకు కవిసుకోవడం పాడినాడు. చౌడప్ప రాసినాడు ఈ పద్యము. ఈ మనిషికి మంచిగా చెప్తే ఎన్నే అయిందంట. నేను చంపేస్తాను, నరుకుతానంటే విషయం నవ్వుతాడు. ఈ మనసు కూడా సావద్దు రాజా. ఆ మేక మనసు మంచిగా ఇంటుంది. అదే నేనేమిలా ఇంతలా పార్క్ కట్టి తీసుకున్నా, దాని మూతి పగలగొట్టా. పచ్చిగడ్డి అంటే హక్కులేంటున్నా. దానికి ఏం చేసినా నేను? తెలివి ఎంత తెలివయ్యా స్వామి నీకు అని చెప్పితే అప్పుడు మంత్రి వచ్చినాడు రాజు దగ్గరికి. చూడు రాజా, ఇంత భయమానికి ప్రాణానికి ముప్పు తెచ్చినప్పుడు అప్పుడు ఉంటాది మనసు అన్నికి. ఇప్పుడు ఇది తప్ప నాకు దిక్కు లేదు, ఈ పనే చేయకూడదు. మా ఊర్లో ఒక ఆయన బీడీలు తాగి నేను ఎన్నిసార్లు చెప్పినాను అన్నా తాగద్దని. మన డాక్టర్ దగ్గరికి ఎక్స్రే తీసినారు. ఎవరికి? భూమిలో కనపడలేదంట. ఆ పొగలో నల్లగా అయిపోయినాయంట. 3 నెలలకి ఎక్కువ బ్రతకు అన్నాడు. ఎవరు? ఇప్పుడు సిగరెట్ ఇచ్చినా తాగదు ఆయన. నాకు ప్రాణభయం పెట్టారు. అట్లా మనకు గురువు మనస్సుకు భయం పెడతాడు. ఓ మనసా ఎందుకు పోతావయ్య నువ్వు, వద్దని చెప్పి రేపు మనసుని ఎట్లా బుద్ధగించుకునేది రేపు చెప్పుకుందాం నాయన. చాలా సమయం అయ్యింది. వచ్చినారు వాళ్ళకు